గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ఏ ఉండుంటే నీకు నెత్తిలో నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది నీ పాలనలో, మళ్ళీ నెత్తి మీద నీళ్లు చల్లుకునే కాలం వస్తుందేమో అని డౌట్ వస్తుంది. ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను, ఇలా ఆగం చేస్తున్నావు విద్యుత్ వ్యవస్థను. అందుకే మేము సూటిగా చెప్తున్నాం, టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతాంగం పాలిట ఉరితాడుగా మారబోతుంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపం కాబోతా ఉంది. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు మంచినీటి పథకాలకు రేపు విద్యుత్తును కూడా అందించని పరిస్థితుల్లో ప్రజలకు త్రాగునీరు అందించని పరిస్థితి రాబోతా ఉంది. ఇది మేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటులో భాగంగా ఇచ్చిన జీవో నంబర్ 8లోనే ప్రభుత్వమే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదు. అవసరమైతే రైతులకు పెద్ద ఉద్యమాన్ని సృష్టిస్తాం. బీఆర్ఎస్ పుట్టిందే విద్యుత్ ఉద్యమంలో పుట్టింది. రైతుల మీద కరెంటు ఛార్జీలు పెంచితేనే నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇవాళ కూడా రైతుల పాలిట పెను శాపంగా మారబోతున్నటువంటి ఈ డిస్కామ్ను ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, ఎంతకైనా పోరాటం చేస్తుంది. ఈ ఆర్పీడీసీఎల్ రద్దు చేయాలి, రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తావు నువ్వు? రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత అది వచ్చేదే పొద్దుగాల, ఎండ వచ్చినాక కరెంట్ వస్తుంది, ఎండ పోగానే పోతుంది. దానికి ఇచ్చే కరెంటే సోలార్ కరెంట్ అయితే 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలి. డైలాగులు దంచుడు కాదు. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలి అని నేను ఈరోజు ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. సీఎం గారు మాట్లాడుతూ మీ మీద కూడా కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు. అంటే దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లరైన